హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమలాక్స్పీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను అనుకుంటున్నాను. ఎందుకు ఇలా వీడియో తీయడానికి వచ్చాను అనుకుంటున్నారా మీరు? లేదు, మా అన్నయ్య బయటికి వెళ్ళాడు, ఇలాగా ముందుకి టికెట్ల కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. అందుకే నేను వచ్చాను వీడియో తీయడానికి. మళ్ళీ మీ ముందుకు రావడంటే మూడు నెలలు గ్యాప్ ఇచ్చాను. దాని తర్వాత ఇదే రావడం. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నయ్య. ప్రస్తుతానికి నేను వీడియో తీద్దాం అనుకున్నారా? కాదు, మా అన్నయ్య తీస్తాడు. బయటకు వెళ్ళాడు అటు. రిటర్న్ వచ్చేటప్పుడు అతను తీస్తాడు అన్నయ్య. ప్రస్తుతానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు వెళ్తున్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అన్నయ్య రావాలి. ఇప్పుడు నేను చెప్పలేను కదా అది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో ముందుకు వచ్చాను. అందరూ ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను గాయస్. ప్రస్తుతానికి అయితే రైల్వే స్టేషన్కి వచ్చాను. నేను మావాడు వచ్చాడు కదా, 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. లాస్ట్ 3 months బ్యాక్ అయితే గోవా వెళ్ళాము. దాని తర్వాత ఇప్పటికి ఎక్కడికి వెళ్తున్నాం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. నా బేస్కి ఏదైతే ఇందుకు ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను డిఫరెన్స్గా ఉందా అది ఏంటనేది తర్వాత చెప్తాను గాయస్, ఎందుకు అనేది. ప్రస్తుతానికైతే ఇప్పుడు టైము 7:20 అయ్యింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ 4 దగ్గరికి వెళ్ళాలి. 8:10కి వస్తుంది ట్రైను. 8:10కి రిలీజ్ అవుతుంది అనుకుంటా ట్రైను. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? ఓకే గైస్, ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చాం. ప్లాట్ఫామ్ 4 అనమాట ఇది. ప్లాట్ఫామ్ 4. ప్రస్తుతానికైతే ట్రైన్ అయితే ఇక రాలేదు. ఇక ½ hour ఉంది. ఇక ఈ పాటికి ఒక 10 నిమిషాలు వస్తుంది అనుకుంటా. నాకు తెలిసి మరిపాలెంలో ఉన్నట్టుంది ట్రైను. ఇక ఎక్కడికి వెళ్తున్నాము అంటే కలకత్తా వెళ్తున్నాం అనమాట. అసలుగా మేము ఎప్పటి నుంచో అనుకున్నాం వెళ్ళాలనుకున్నా కుదరలేదు. ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది. అసలుగా మా వాడు కలకత్తాలోనే పుట్టాడు. కలకత్తాలోనే పుట్టావా కరకపూర్లోనా? మా వాడు అయితే కరకపూర్లో పుట్టాడు అనమాట. మా వాడికి అన్నీ తెలుసు, ఊరంతా ఎక్కడెక్కడ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది మా వాడు తెలుసు అనమాట. అందువల్ల మా వాడు తీసుకుని వెళ్తున్నాను. మా వాడు 3 months తర్వాత మళ్ళీ వచ్చాడు. లాస్ట్ గోవా వెళ్ళాం కదా, అప్పుడు చాలా మిస్ అయిపోయాడు. మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మా శ్యామ్ అని వచ్చాడు అనమాట. ప్రస్తుతానికైతే ఇక ప్లాట్ఫామ్ దగ్గరికి 4 దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇక ట్రైన్ అయితే ఇక రాలేదు. ట్రైన్ వస్తున్నట్టుంది. అదే ట్రైన్ అనుకుంటా. మాది H1లో పడుతుంది అనుకుంటా. ఫస్ట్ ఏసీలో పడుతుంది. H1 అయితే ఇక్కడ స్టార్టింగ్లో పడుతుంది అనుకుంటా. అందుకే ఇక్కడ లాస్ట్లోకి వచ్చాము. ఇక సీరియల్ నెంబర్ అయితే వేయలేదు. ఇక నెంబర్ కోసం వెయిటింగ్. ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మా వాడైతే ఇడ్లీ కట్టించుకున్నాడు. అక్కడ కవర్ పెట్టాడు. 4 ఇడ్లీ ఎంత? 40 రూపాయలు అంత. చల్లదనం తినేసాను అనమాట. అందువల్ల మనకి ఏం తింటే ఒక ఆకలిస్తే బిస్కెట్లు కానీ మిక్చర్ కానీ తింటాను. మళ్ళీ సౌండ్ మైక్ వేస్తారు, వినిపిస్తుందో లేదో తెలీదు. గైస్, మేము అనుకున్నట్టు ప్లేస్కి కరెక్ట్గా వచ్చాము. ఇప్పుడు చూడండి 12840 H1 వస్తుంది చూడండి. H1 అదిగోండి H1. ఫైనల్గా అయితే మేము కరెక్ట్ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడికి వస్తానని తెలుసు. గాయ్స్, మన ట్రైన్ అయితే వస్తుంది. ఫైనలీ వచ్చింది ట్రైన్. ఇప్పుడు టైము 7:40 అవుతుంది. ఇప్పుడు 20 నిమిషాలు ఉంచుతాడు. 8:10కి తీస్తాడు. ఫైనల్ అయితే ట్రైన్ అయితే తీస్తారు గాయ్స్. చూడండి, ట్రైన్ అయితే తీస్తారు. కరెక్ట్గా 8:10కి తీశారు. ఇక్కడ గైస్ విశాఖపట్నం జంక్షన్. బాయ్ విశాఖపట్నం. మళ్ళీ 1 week తర్వాత. ఇక మా వాడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఇడ్లీ చట్నీ వేసుకుంటున్నాడు. ఇదిగోండి గైస్, ఫస్ట్ ఏసీ అనమాట ఇది. ఇక్కడ ఫ్యామిలీ ఎవరు వచ్చారు, ముగ్గురు ఉన్నారు. ఎసరుగా అయితే మా సీట్ పైన ఒకటి కిందన ఒకటి. అతను కింద కావాలన్నారు. సరే అని చెప్పాము. ఇది అక్కడ మా వాడు అక్కడది, నేను ఇక్కడ పైన కూర్చున్నాను. నేను ఇక్కడ కూర్చున్నాను. 8:28 అయింది. ఏసీ అయితే ఫుల్గా ఉంది. ఏసీ చల్లేసేస్తుంది. ఎందుకంటే పైన ఉంది కదా, నేను పైన సీట్లు పైన ఉన్నా.
నేను ఏమనుకోలేదు, సడన్గా తీస్తాను. యాక్చువల్గా నేను సెకండ్ ఏసీ తీద్దాం అనుకున్నాను, టికెట్లు లేవు, అయిపోయి, అందుకే ఫస్ట్ ఏసీ తీసాను. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది తెలుసా, చూడటానికి అయితే భలేగా ఉంది. మేఘాలు చూడండి పైకి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇచ్చేపురం దాటుతున్నాం. ఇప్పుడు ఇచ్చేపురం దారిలో వెళ్తున్నాం ప్రజెంట్. కొండ మీద ఎండ ఎక్కువ ఉంది. ఇక్కడైతే మేఘాలు వర్షం వచ్చినట్టు ఉంది, కనబడుతుంది. అందుకే మేఘాలు ఫుల్గా కప్పేసింది. కానీ చూడటానికి అయితే భలేగా ఉంది, ఎక్సలెంట్ ఉంది. వావ్, ఎంత బాగుందో చూడటానికి అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా వాడు ఇప్పుడే పడుకొని లేచాడు. నేనైతే పడుకోలేదు. నాకు నిద్ర రాదు, ఎందుకంటే మార్నింగ్ లేచిపోయాను, 4 o'clock అలా లేచిపోయాను. లేచిన తర్వాత మళ్ళీ పడుకోవడానికి నాకు నిద్ర రాదు, మళ్ళీ నైట్కే పడుకుంటాను. మా వాడైతే చాలాసేపు పడుకున్నాడు. ఇప్పుడే నేను లేపి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ చూడండి, ఫుల్ క్లీన్గా ఉంది, ఎంత బాగుంది చూడటానికి అయితే. అటువైపు ఎండ ఉంది, ఇటువైపు వర్షం. ప్రజెంట్ అయితే టైము చూడండి 12 అయింది. ఇప్పుడు ప్రజెంట్ 12 అయింది. పోతే ఒక 1 గంటకి అలాగ తిందాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఇండియా నుంచి తెచ్చాం అన్నమాట క్యారేజ్. ఎందుకు బయట కొనడం ఎందుకు అనేసి ఇక నైట్ ఆర్డర్ పెట్టాను. ఏంటనేది చూపిస్తాను గైస్, ఓకేనా. ప్రజెంట్ అయితే చాలా జరుగుతుంది. లోపల ఫస్ట్ ఏసీ కదా, ఏసీ ఫుల్ కూలింగ్ ఉండలేకపోతున్నాను. మధ్య మధ్యలో ఇక్కడ నేను వస్తున్నాను. ఇప్పుడే మళ్ళీ రెండోసారి బయటకు వచ్చాను. అలా వీడియో నేను మాట్లాడుతుంటే నేనా కాదా, గెట్టం ఎక్కువ ఉండడం వల్ల నేనా కాదా అని నాకే కన్ఫ్యూజన్గా ఉంది. నాకు చెప్పడం మర్చిపోయాను, మా వాడైతే కరక్పూర్లోనే పుట్టాడు అనమాట. ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత మన వైజాగ్ వచ్చాడు. 16 సంవత్సరాలు బట్టి అక్కడ కరక్పూర్లోనే ఉన్నాడు. 10 సంవత్సరాల వరకు కరక్పూర్లో ఉన్నాడు. 10 సంవత్సరాల వరకు కరక్పూర్లోనే ఉన్నాడు. ఆ తర్వాత వైజాగ్ వచ్చాడు. మళ్ళీ చాలా సంవత్సరాలు బట్టి వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాడు, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాడు. అదే ఎంతక నాతో చెప్తున్నాడు, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను, చాలా హ్యాపీ ఉంది అని అంటున్నాడు. చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో చూడాలి. ప్రస్తుతానికి అయితే అలా జరిగేది గాయ్స్. 12:35 అయితే నాకైతే బాగా ఆకలిస్తుందని తినేస్తున్నాను. పులిహోర అనమాట, లెమన్ పులిహోర. నాకు చాలా బాగా ఆకలిస్తుంది, ఎందుకంటే మార్నింగ్ పేగా తినేసాను కదా, అంతవల్ల తినేస్తున్నాను. మామూలు కూడా అదే మా ఇండియా నుంచి తెచ్చాను అనమాట లెమన్ పులిహోర. ఈ ఊరి పేరు కటక్ అనమాట. ఇక్కడి నుంచి ఇదేదైతే రాస్తుందో ఆ చివరి వరకు ఉందప్ప, చాలా బాగుంది. ఆ చివరి వరకు ఉంది. ఇప్పుడు పైన కూడా ఫ్రిడ్జ్ కూడా ఉందంటుంది. ఆ చివరికి అంత ఎక్కువ పడుతుంది వర్షం, చూసారా. ఇక్కడ గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ, బాగుంది. ఇప్పుడు టైం చూడండి 4:45 అవుతుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇలా నించొని ఉన్నాం. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు రా బాబా, చాలా భయం వేస్తుంది. చూడండి, అది చూడటానికి కూడా క్యాబ్ లేదు, అంత ఫాస్ట్గా వెళ్తుంది. ఓ నాయన, నేను ఎప్పుడు చూస్తుంటాను ఇలా ఎంత ఫాస్ట్గా, మామూలుగా లేదు ఫాస్ట్. అసలు చూడటానికి కూడా క్యాబ్ లేదు, అంత ఫాస్ట్గా వెళ్తుంది. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు బాబు, చాలా నాకే భయం. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి వర్షం ఎలాగుంది, ఫుల్గా వర్షం అక్కడంతా ఫుల్. చాలా బాగుంది, చూడటానికి అయితే చాలా చాలా బాగుంది అబ్బా. నా లైఫ్లో ఇలా చూడటం అయితే ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను వర్షంతో. ఈ గ్రీనరీ వర్షంతో ఇలా చూస్తున్నాను ఫస్ట్ టైం. చాలా చాలా అంటే చాలా బాగుంది అబ్బా. నేను ఎప్పుడు చూసినప్పుడు ఎండే ఉండేది, ఇప్పుడు వర్షంతో నేను ఇలా చూస్తున్నాను. సూపర్ అంటే సూపర్. ఏదో ఊటీ కేరళ ఎలా ఉంటుందో అలాగ ఉన్నట్టు కనబడుతుంది.
ఇదంతా ఏంటంటే బ్లాక్ ఆయిల్ అనమాట. ఇదంతా ఫుల్ ట్యాంక్ అంతా బ్లాక్ ఆయిల్, మళ్ళీ కొన్ని పెట్రోల్ కూడా ఉంది. పెట్రోల్ అన్నీ రాసి ఉన్నాయి దాని మీద. ఈ కటక్ దాటిన తర్వాత ఎక్కువ పెట్రోల్, ఆయిల్, బ్లాక్ ఆయిల్ ఎక్కువ కనబడుతున్నాయి. వర్షం అయితే ఒక పక్కన ఎక్కువ వర్షం పడుతుంది, ఫుల్ వర్షం ఇక్కడ అంతే. ప్రజెంట్ అయితే తినర్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అయిపోయింది అనవసరంగా. ఎప్పుడు వెళ్తామని వెయిట్ చేస్తున్నాం, కానీ 1 అవర్ లేట్ అయిపోయింది. తిన్నర్ అయితే మేము ఏటో పెట్టామంటే చూపిస్తాను, కానీ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు నా టైం చూడండి, 10 నిమిషాలు తక్కువ 10 నిమిషాలు తక్కువ 10 అవుతుంది. ఇప్పుడు ఈ రోటీస్ పెట్టాను. ఇదేమిచ్చి చూడండి, ఇది నేను ఎక్కడ ఆర్డర్ పెట్టానంటే ఖరగ్పూర్లోనే ఆర్డర్ పెట్టాను. ఇది అంటే ఈ రెండు ఒకటే, కాకపోతే ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ అనమాట. ఇది ఇక్కడ ఖరగ్పూర్లో రసగుల్లా ఫేమస్ కదా, అందువల్ల రసగుల్లా ఇచ్చారు. ఇదేంటి పన్నీర్ కూర అయితే బఠానీ కూర, ఇది అదే చనా మసాలా కూర అనమాట. ఇది ఇక్కడ కూడా ఇచ్చాడు స్వీట్. ఇక్కడ ఖరగ్పూర్లో స్పెషల్ స్వీట్ అనమాట, రసగుల్లా స్వీట్ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. రసగుల్లా, ఎల్లో కలర్ రసగుల్లా, నా ఫేవరెట్ రసగుల్లా. క్యారెట్ ఇవన్నీ ఇచ్చేది, ఇదంతా కామన్. ఇది ఫైనల్ అయితే ఇప్పుడే రీచ్ అయ్యాం. నరకం చూసాం ఇవాళ. 2 అవర్స్ లేట్ అయిపోయింది. అదే ట్రైన్ అనమాట. ఇప్పుడు టైం చూడండి, 1:15 అవుతుంది. నిద్ర లేదు. ఇక వెళ్తూ ఉన్నాం అవుట్ గేట్ కోసం వెయిటింగ్. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి హోటల్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మాట్లాడతాం గైస్. ప్లాట్ఫామ్ మొత్తం 22 ప్లాట్ఫామ్ కోల్కతాలోని. ఫైనల్గా అయితే కోల్కతా రీచ్ అయిపోయాము. ఔరా రైల్వే స్టేషన్ అంటే బయట ఇలా ఉంది వ్యూ. అయితే చాలా నరకం చూశాను ఇవాళ. 2.5 గంటలు లేటు. ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం ఇంత ఘోరంగా లేట్ ఎప్పుడు చూడలేదు. చూసారు కదా, ఈ ప్లాట్ఫామ్ 21 నుంచి 17 అదే 17 నుంచి 21, మళ్ళీ 22, 23 ప్లాట్ఫామ్. ఇదంతా కార్ బుక్ చేయాలి. కార్ బుక్ చేస్తే ఏ కార్ వస్తారో తెలీదు, చూడాలి ఇప్పుడు.